హలో భయ్య, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ అప్డేట్స్. ఈ వీకెండ్ మన టాలీవుడ్ లో ఏమేం జరిగాయో అప్డేట్స్ అనేవి ఒక లుక్ వేసేద్దాం. ముందుగా ఓటీటీ మూవీస్ విషయానికి వచ్చేస్తే ప్రేమలో మూవీ రైట్ నౌ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ ఓం బిన్ బుష్ మూవీ అనేది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ భీమా మూవీ అనేది ఈ మంత్ ఏప్రిల్ 25th హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. లాస్ట్ మన విశ్వక్సేన్ గారి గామి మూవీ Z5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైతే మిస్ అయ్యారో చూసేసేయండి. ఇంకా మన మూవీ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే మన విజయ్ దేవరకొండ గారు ఇంకా గౌతమ్ తిన్నూరు కాంబినేషన్ లో వస్తున్న VD12 మూవీలో హీరోయిన్ గా మన శ్రీలీల గారిని అయితే కన్ఫర్మ్ చేశారు కదా. ఇప్పుడైతే తననైతే తీసేశారు. మన భాగ్యశ్రీ గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. కన్ఫర్మ్ అయితే అయిపోయింది హీరోయిన్ గా. నెక్స్ట్ మన గోపీచంద్ గారు ఇంకా శ్రీను వైట్ల గారి కాంబినేషన్ లో వస్తున్న విశ్వం మూవీ నుంచి టైటిల్ గ్లిమ్స్ అనేది అయితే రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ టైటిల్ గ్లిమ్స్ చూసాకైతే నాకైతే డీసెంట్ అనిపించింది. అంత పెద్దగా ఏం లేదు, ఒక రొటీన్ స్టోరీ లెక్క వస్తున్నారు అని అయితే అనిపిస్తుంది మన గోపీచంద్ గారు. మళ్ళీ చూద్దాం టీజర్ ట్రైలర్స్ వచ్చాకైతే. ఈసారైనా మన గోపీచంద్ గారు ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడతారని అయితే ఈ మూవీతోనైతే చూద్దాం. నెక్స్ట్ జైలర్ పార్ట్ 2 మన నెల్సన్ గారు అయితే స్క్రిప్ట్ వర్క్స్ అనేవి టోటల్ గా కంప్లీట్ చేసేసుకున్నారు. జూన్ నుంచి అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ అయితే జరగవచ్చు. ఎందుకంటే మన రజనీకాంత్ గారు అయితే ఇప్పుడైతే లోకేష్ కనగరాజ్ గారు తలేవర్ 171 మూవీ షూటింగ్ లో అయితే జాయిన్ అవ్వాలి కదా. ఆ మూవీ షూటింగ్ తర్వాత అయితే ఈ మూవీ షూటింగ్ లో అయితే జాయిన్ అవుతారు. నెక్స్ట్ మన తలపతి విజయ్ గారి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ నుంచి రేపు అయితే ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది ఈవినింగ్ 6 PM కి అయితే. ఇంకా ఈ మూవీ రిలీజ్ అనేది ఇయర్ September 5th కి అయితే వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది థియేటర్స్ లో. నెక్స్ట్ మన జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవరం మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ కాబోతుంది మన జూనియర్ ఎన్టీఆర్ అన్న బర్త్డే రోజు అయితే నెక్స్ట్ మంత్. ఇంకా రీసెంట్ గా మన ఎన్టీఆర్ అన్న గారు అయితే వార్ 2 మూవీ షూటింగ్ లో అయితే జాయిన్ అయ్యారు. ఈ షూటింగ్ లో అయితే మన రితిక్ రోషన్ గారు ఇంకా మన ఎన్టీఆర్ అన్న గారితో అయితే ఒక యాక్షన్ షెడ్యూల్ అయితే 10 days పాటు అయితే షూటింగ్ అనేది అయితే చేస్తారు. నెక్స్ట్ మన ప్రభాస్ అన్న కల్కి 2898 మూవీ షూటింగ్ అనేది అయితే టోటల్ గా కంప్లీట్ చేసేసుకున్నారు మూవీ టీమ్ నిన్న అయితే. ఇంకా రిలీజ్ డేట్ అనేది నెక్స్ట్ మంత్ May 30 కి అయితే అనుకుంటున్నారు. April 17th కి అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేస్తారు రిలీజ్ డేట్ అనేది. ఇంకా రాజాసాబ్ మూవీ విషయానికి వచ్చేసి ఇప్పటిదాకా 60% షూటింగ్ అనేది అయితే టోటల్ గా కంప్లీట్ చేసేసుకున్నారు. ఇప్పుడు కల్కి 2898 మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు కదా. మూవీ రిలీజ్ అయిన తర్వాత షూటింగ్ లో అయితే జాయిన్ అవుతారు మన ప్రభాస్ అన్న రాజాసాబ్ మూవీ షూటింగ్ లో అయితే. మూవీ రిలీజ్ అనేది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే రిలీజ్ చేద్దామన్న ప్లాన్ లో అయితే ఉన్నారు. ఇంకా మన స్పిరిట్ మూవీ విషయానికి వచ్చేస్తే మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే స్క్రిప్ట్ వర్క్ అనేది 60% అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. ఇంకా కొంచెం అయితే పెండింగ్ లో అయితే ఉంది. మూవీ షూటింగ్ అనేది అయితే నెక్స్ట్ ఇయర్ అయితే స్టార్ట్ చేయవచ్చు మోస్ట్లీ. ఇంకా లాస్ట్ మన అల్లు అర్జున్ అనే పుష్ప మూవీ విషయానికి వచ్చేస్తే ఈ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ అనేది చాలా హైలైట్ గా ఉండబోతుందంట. జాతర సీక్వెన్స్ అనేది మినిమం 10 to 15 minutes అయితే ఉండబోతుందంట. ఇంకా మీకు గనుక ఈ మూవీ అప్డేట్స్ నచ్చినట్టయితే మన ఛానల్ ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.